ఓకే, టుడేస్ టాపిక్ వచ్చేసరికి వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ముందు బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక వెస్టేజియర్గా మనకి ఏం తెలిసి ఉండాలి అనే పాయింట్లు మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మనకి మెయిన్గా 4 పాయింట్స్ అయితే వెస్టేజ్ గురించి మనం తెలిసి ఉండాలండి. అప్పుడే మనం వేరే వాళ్ళకైతే సింపుల్గా వెస్టేజ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలం. అవి చూద్దాం. స్టెప్ 1 అబౌట్ వెస్టేజ్. వెస్టేజ్ గురించి అయితే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉండాలి. సెకండ్ స్టెప్, అసలు వెస్టేజ్ మనకి మనీ ఎలా ఇస్తుంది, మనం ఏం చేస్తే ఇస్తుంది, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, వెస్టేజ్లో మనం ఎన్ని రకాలుగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, ఎన్ని లెవెల్స్ ఉంటాయి, ఏ లెవెల్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, లెవెల్ రీచ్ అయినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయి, అవన్నీ స్టెప్ 3. స్టెప్ 4, ఈ ఇన్కమ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేసి మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. ఈ 4 స్టెప్లు మాత్రం, ఈ 4 స్టెప్స్ మాత్రం ప్రతి వెస్టేజియర్ మాత్రం తెలుసుకొని ఉండాలి. అప్పుడే మనం వేరే వాళ్ళకి ఈ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఫస్ట్ వెస్టేజ్ గురించి అయితే మాట్లాడదాం. వెస్టేజ్ 2004లో ఇండియాలో స్టార్ట్ అయింది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే మనం ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కానీ వాళ్ళు క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు విజన్ ఏంది, వాళ్ళ మిషన్ ఏంది. వాళ్ళ విజన్ వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు ఇండిపెండెంట్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనీ ఎర్న్ చేయాలి. అది వాళ్ళ విజన్. వాళ్ళ మిషన్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో వాళ్ళ ఒక ట్రేడ్ మార్క్, వాళ్ళ ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అది వాళ్ళ మిషన్. ముందు వెస్టేజ్లో ప్రోడక్ట్స్, మనం వెస్టేజ్ నియర్ బై మనకు స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్కి వెళ్ళాలి. ఫస్ట్ ఒక వెస్టేజర్గా ఒక స్టోర్కి వెళ్ళి మనకు నచ్చిన ప్రోడక్ట్స్, మనకు నీడ్ అయిన ప్రోడక్ట్స్ తీసుకొని వాటిని యూజ్ చేసి అవి మనకు నచ్చితే, మనం సాటిస్ఫై అయితే మనం వేరే వాళ్ళకి రిఫర్ చేస్తాం. మనమే సాటిస్ఫై కాకపోతే మనం వేరే వాళ్ళకి రిఫర్ అయితే చెయ్యం. అందుకే మనం యూజ్ చేయాలి. యూజ్ చేసి మనకు నచ్చితే మనం వేరే వాళ్ళకి రిఫర్ చేయాలి. అదే ప్రాసెస్, వెస్టేజ్ ప్రాసెస్. నువ్వు వేరే వాళ్ళకి రిఫర్ చేయడం. ముందు ప్రోడక్ట్స్ ఏమి ఉంటాయో చూద్దాం. హెల్త్ సప్లిమెంట్స్, మ్యాక్ డ్రైవ్, వెస్టేజ్ ఎసెన్షియల్స్, వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆయుర్వేద, హెల్త్ ఫుడ్, హోమ్ కేర్, న్యాచురల్ పర్సనల్ కేర్, ఉమెన్ హైజీనిక్, ఓవరాల్ కేర్, కలర్ కాస్మెటిక్స్, ప్రీమియం స్కిన్ కేర్, మెన్స్ గ్రూమింగ్, అగ్రి ప్రొడక్ట్స్. అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. బేసిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మన పేస్ట్, బ్రష్, సోప్, ఆయిల్, మనకి కావాల్సిన న్యూట్రిషన్స్, అన్ని ప్రోడక్ట్స్ అయితే వెస్టేజ్లో అయితే మనకి దొరుకుతాయి. ఈ క్యాప్సిల్స్ అవన్నీ అయితే వెస్టేజ్లో ఉంటాయండి. ముందు వెస్టేజ్ మెయిన్ పాయింట్. ఇక్కడ వెస్టేజ్ మనకి ఎలా మనీ సెండ్ చేస్తుంది, మనకి ఎలా పే చేస్తుంది, మనం ఏం చేస్తే ఇస్తుంది. ముందు ఈ సెల్లింగ్ థియరీలో 2 టైప్స్ ఆఫ్ సెల్లింగ్ ఉంటాయి. ఒకటి ఇండైరెక్ట్ సెల్లింగ్, ఇంకోటి డైరెక్ట్ సెల్లింగ్. ఇండైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి కన్జ్యూమర్ దగ్గరికి, అంటే కస్టమర్ కాడికి రావాలంటే ఇన్ బిట్వీన్ హోల్సేలర్, రీటైలర్, త్రూ హోల్సేలర్ అండ్ రీటైలర్ ద్వారా కన్జ్యూమర్కి, అంటే కస్టమర్కి వస్తుంది. మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ప్రోడక్ట్ 40 రూపీస్ కనుక ప్రోడక్ట్కి తయారు చేయడానికి ఖర్చు అయితే కస్టమర్ కాడికి వచ్చేసరికి 100 రూపీస్ అయింది. మిగిలిన 60 రూపీస్ని ఈ హోల్సేలర్, రిటైలర్ అడ్వర్టైజ్మెంట్కి ఇస్తుంది. ఇది ఇండైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇండైరెక్ట్ సెల్లింగ్ అంటే మన డైలీ లైఫ్లో మనం చూసేది మాత్రం మోస్ట్లీ ఇండైరెక్ట్ సెల్లింగే. కానీ వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్. ఎలా వెస్టేజ్ మనకి మనీ ఇస్తుందంటే, ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో మ్యానుఫ్యాక్చర్, ఈ ఇన్ బిట్వీన్ హోల్సేలర్, రిటైలర్ అడ్వర్టైజ్మెంట్లు ఏముండవు. త్రూ కస్టమర్కి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ప్రోడక్ట్ అయితే రీచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 40, కస్టమర్కి 100, ఇక్కడ 60 రూపీస్ సేవ్ అవుతుంది. 60 రూపీస్ని డిస్ట్రిబ్యూటర్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది వెస్టేజ్. ఆ 60 రూపీస్ని మనకి మనీ ఇస్తుంది. ఇప్పుడు మీరు వెస్టేజ్ గురించి ఏ వీడియో చూసినా అందరూ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటేనే ఈ విధంగా మనీ ప్రొవైడ్ చేయడం. ఇదే ఫ్యాక్ట్, ఇదే జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినా ఇదే ఉంటుంది. ప్రతి వీడియోలో ఇదే ఉంటుంది. మనం వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలి అంటే మన దగ్గర ఏమేమి ఉండాలి, ఏమేమి ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు, దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్, నాలెడ్జ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మనకు నాలెడ్జ్ ఉండాలి. మనకి ఏదైనా ఒక విషయం పూర్తిగా అవగాహన ఉన్నప్పుడే మనం వేరే వాళ్ళకి క్లారిటీగా చెప్తాం. నెక్స్ట్, పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ కంపల్సరీగా. సక్సెస్ అనేది లేట్ అవుతుంది, కానీ లేట్ అయినా కూడా సక్సెస్ రేట్ మాత్రం పక్కా వస్తుంది. సక్సెస్ రేట్ 100%. చాలామంది వెస్టేజ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నెక్స్ట్, హోప్ ప్లస్ హార్డ్ వర్కింగ్. మన మీద మనకి నమ్మకం ఉండాలి.
హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా, ఇది వెస్టేజ్ అని కాదు, బయట ఏదైనా కానీ, ఏ జాబ్ అయినా ఏదైనా, ఈ 3 క్వాలిటీస్ ఉంటేనే మనం అయితే సక్సెస్ అవ్వగలం. ఓకే, సక్సెస్ ఇది కొంచెం వెరైటీగా. సక్సెస్ అవ్వకపోవడానికి గల రీజన్స్, ఒక ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం ఇప్పుడు. నాలెడ్జ్. వెస్టేజ్ గురించి మనకు తెలిసింది కొంచెం, మనం మన ఫ్రెండ్స్కి చెప్పేది దాంట్లో కొంచెం. మనం ఎలా చెప్తామంటే, ఇప్పుడు నాలెడ్జ్ మనకు సరిగ్గా ఉండదు. మనం మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అరే మచ్చా, వెస్టేజ్లో ప్రోడక్ట్స్ కొనాలంట, మనం నలుగురిని జాయిన్ చేయాలంట, వాళ్ళు ఇంకో నలుగురిని జాయిన్ చేపిస్తారు అని ఈ థియరీ చెప్తాం. అప్పుడు మీ ఫ్రెండ్కి ఆల్రెడీ ఈ చైన్ సిస్టమ్స్ మీద వినో లేకపోతే ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. అతనేమనుకుంటాడు, అతని మైండ్లో ఏమొస్తుంది, ఈ చైన్ సిస్టమ్ ఇది కూడా అన్నిట్లాగే, ఇది వేస్ట్ అని అతను అక్కడ ఫెయిల్. మనం కమ్యూనికేషన్ చేసే విధానం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఉంటారు, ఇప్పుడు నేను చెప్పాను అనుకో, నా ఫ్రెండ్కి చెప్తే ఓకే మణిగాడు చెప్పిండు, లేకపోతే జాయిన్ అవ్వకపోతే ఫీల్ అవుతాడేమో అని కొంతమంది జాయిన్ అవుతారు. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాలంటే అదే మైండ్ సెట్లో ఉంటారు. అమ్మో నన్ను ఏమైనా అనుకుంటారేమో, ఈ చెప్పంగానే నన్ను కొంచెం చీప్గా చూస్తారేమో అని ఉంటారు. ఇక్కడ మనం ఏం చేయట్లేదు. ఇక్కడ మనం చేసేది ఏంది, ఒక లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీని మనం షేర్ చేస్తున్నాం. వాళ్ళకి నచ్చితే దీంట్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు, లేకపోతే లేదు. సింపుల్ థింగ్. ఇక్కడ అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక్కడైతే అందరూ ట్రై చేయవచ్చు, ప్రతి ఒక్కళ్ళు అయితే ట్రై చేయండి. ట్రై అయితే చేయండి, ఎందుకంటే లో రిస్క్. మనం రిస్క్ ఏం చేయాలి, మనకి ఎవరికి డబ్బులు ఏమి ఇవ్వట్లా. మన దగ్గర కొన్ని స్టోర్కి వెళ్తున్నాం, మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ కొంటున్నాం, మన ప్రోడక్ట్స్ మనకైతే వస్తున్నాయి. ఇన్కమ్ స్టెబిలిటీ, మనం ఎవరైనా రిఫర్ చేసి మనం ఇట్లుంటే మనకి ఇన్కమ్ వస్తుంది. హెల్త్, ఇది 100% ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్స్, దీంతోపాటు హెల్త్ వస్తుంది. ఇవి అడ్వర్టైజ్మెంట్ చాలా ఉన్నాయి. అయితే మీకు దగ్గరలో కానీ, అంటే మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ వెస్టేజ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి. వాళ్ళు ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. మీరైతే జాయిన్ అవ్వండి, ట్రై చేయండి. ఎవరి దశ ఎక్కడుందో మనం చెప్పలేం కదా, మనకు దీంట్లోనే తిరగొచ్చేమో. ఒకసారి ట్రై చేయండి, పోయేదేముంది. ఇప్పుడు నేను దీని మీదే కాన్సన్ట్రేషన్ చేసి దీని మీద ఉండమని అయితే ఎవరు చెప్పరు. ఐఎమ్ ద సాఫ్ట్వేర్ డెవలపర్. నేను ఒక ఎంఎన్సీలో పనిచేస్తున్నా, నాకు గుడ్ ప్యాకేజ్ వస్తుంది, కానీ నేను పార్ట్ టైం కింద చేస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి, దీంట్లో పెద్ద లాస్ అయితే ఏం కనబడట్లా నాకు. ట్రై చేయండి, సక్సెస్ అయితే వస్తుంది. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి 100% సక్సెస్ అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరో ఒకరు విస్టేజ్లో ఉంటారు కదా, వాళ్ళని అడిగి ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. మీరు నాకు మండే టు ఫ్రైడే వాట్సాప్ చేయొచ్చు, నేను ఖాళీ చూసుకొని మీకు కాల్ చేస్తాను. సాటర్డేస్ అంటే మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. నేనైతే సపోర్ట్ అయితే కన్ఫామ్గా ఇస్తాను. సపోర్ట్ అంటే ఏం లేదు, వాళ్ళ కింద కూడా ఈ ఛానల్ ద్వారా కానీ, లేకపోతే నా పర్సనల్ కానీ ఎవరైనా ఇస్తే వాళ్ళ కింద కూడా నేను జాయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు మాత్రం ఈ ఆపర్చునిటీ వదులుకోవాలని ట్రై చేయండి. చాలామంది దీంట్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హియర్, ఒక కామన్ మ్యాన్కి, అంటే ఒక మిడిల్ క్లాస్కి ఉన్న డ్రీమ్స్ ఏముంటాయి? హెల్త్ బాగుండాలి, ఒక హౌస్ కొనుక్కోవాలి, ఒక కార్ ఉండాలి, మనీ ఉండాలి. మీరు వెస్టేజ్లో హార్డ్ వర్క్ చేస్తే మీకు ఉన్న పనులు మానుకోమని ఎవరు చెప్పట్లా. మీకు టైం ఉంటే పార్ట్ టైం లాగా ఈ వెస్టేజ్ గురించి కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి హార్డ్ వర్క్ చేస్తే మీరు ఇవన్నీ అచీవ్ చేసుకోవచ్చు. అచీవ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెస్టేజ్ ద్వారా మనం ఎన్ని రకాలుగా ఇన్కమ్ గెట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, రిటైల్ ప్రాఫిట్ నార్మల్, పర్ఫార్మెన్స్ బోనస్, బ్రోంజ్ డైరెక్టర్ బోనస్, బిజినెస్ బిల్డ్ బోనస్, ఎల్ఓబి, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైట్ క్లబ్ ఫండ్. ఇన్ని రకాలుగా మనం ఇన్కమ్ని వెస్టేజ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ యువర్ లెవెల్. అంటే నువ్వు వెళ్ళే లెవెల్ బట్టి నీకు ఇన్కమ్స్ అన్నీ అప్లికబుల్ అవుతాయి. ఆల్ లెవెల్స్ ఇన్ వెస్టేజ్, లెవెల్ వైజ్ ఇన్కమ్, కండిషన్స్ అట్ ఈచ్ లెవెల్. ఇఫ్ లెవెల్ ఈజ్ ఇంక్రీజ్డ్, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఇన్కమ్? ఫస్ట్ ఎన్ని లెవెల్స్ ఉంటాయో చూద్దాం. బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, క్రౌన్ డైరెక్టర్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ క్రౌన్ డైరెక్టర్, లాస్ట్ వన్ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఇన్ని స్టేటస్ అయితే ఉంటాయి, ఇన్ని లెవెల్స్ అయితే ఉంటాయి. వాళ్ళకి ఇన్కమ్ వచ్చేసరికి ఈ రిటైల్ ప్రాఫిట్, పర్ఫార్మెన్స్ బోనస్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఎప్పుడు వెళ్తాం బ్రాంజ్ డైరెక్టర్కి? బ్రాంజ్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? గోల్డ్ డైరెక్టర్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ అయితే మనకి ఇన్కమ్స్లో ఎన్ని అప్లికబుల్ అవుతాయి,
మనకి సిల్వర్ డైరెక్టర్ అయితే ఎన్ని వస్తాయి, గోల్డ్ డైరెక్టర్ అయితే ఎన్ని వస్తాయి, పర్టికులర్ సపోజ్ ఇఫ్ నేను గోల్డ్ డైరెక్టర్ పొజిషన్లో ఉంటే మంత్లీ నాకు ఇన్కమ్ ఎంత రావచ్చు, మినిమం ఎంత రావచ్చు, ఇవన్నీ మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను.